అయితే పెస్తో సాస్ అనేది మన దగ్గర చేయరు, కానీ ఇటలీలో ఎక్కువగా ఇటాలియన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మన దగ్గర రెగ్యులర్ గా మనం పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో పెస్తో సాస్ అలా చేసుకుంటారు. అటు సైడ్ డిషెస్ అన్ని సింపుల్ గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మనం చాలా రకాలుగా పిజ్జాలు చేసుకున్నాము అండ్ ఇప్పుడు మనం పాస్తా చేసుకుంటున్నాం పెస్తో సాస్ యూజ్ చేసి. పెస్తో సాస్కి చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను జీడిపప్పు వాడుతున్నాను. మామూలుగా అయితే పైన్ నట్స్ వేస్తారు, మన దగ్గర పైన్ నట్స్ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ అనమాట. సో మనం జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు, మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో కొన్ని మిరియాలు, కొద్దిగా వెల్లుల్లి అండ్ ఇక్కడ మనం ప్రాసెస్ చీజ్ ఉంది మన దగ్గర, ఇందులో మనం కాస్త నిమ్మరసం వేసుకున్నాం. సో గింజలు రాకుండా, అలాగే బేసిల్ లీవ్స్ వేసుకున్నాం. తొడిమెలు రాకుండా ఇలా ఆకులుగా తీసుకోవాలి, ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం పిజ్జా సాస్ చేసేటప్పుడు కూడా బేసిల్ లీవ్స్ వేస్తాము, పిజ్జాలో పైన గార్నిష్కి కూడా వేస్తూ ఉంటారు. బేసిల్ మంచి టేస్ట్ని ఇస్తుంది, చాలామంది ఇష్టంగా తింటారు ఈ ఫ్లేవర్ని. మనం కూడా పండించుకోవచ్చు, మన ఇంట్లో కొంచెం మొక్క పెడితే చాలా పెద్దగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా, చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాం. ఇలా ఆకులుగా తీసుకొని మిక్సీలో వేసేస్తున్నాం. అండ్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి పాస్తా ఉడికించుకోవడానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి స్పెగటీ పాస్తా. పాస్తాలో చాలా రకాలు ఉంటాయి, పెన్ పాస్తా, బటర్ఫ్లై పాస్తా, డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఇవి మనకి స్ట్రేట్ గా ఉంటాయి, జస్ట్ ఇలా గిన్నెలో వేసేస్తే ఆటోమేటిక్ గా అవి బాయిల్ అవుతూ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ పాస్తా ఉడికే లోపల మనం పెస్తో సాస్ చేసేసుకుందాం, మిక్సీ పట్టేద్దాం. ఇలా కొంచెం మిక్సీ అయిన తర్వాత ఇంకా కొంచెం ఆకులు, ఇలా కొంచెం మిక్సీ అయిన తర్వాత ఇంకా కొంచెం ఆకులు వేద్దాం. పెద్ద మిక్సీ జార్లో అయితే మొత్తం కిందకి వెళ్ళిపోతుందని చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆకులు పెట్టిన తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ పెస్తో సాస్ రెడీ అయిపోయింది, పాస్తా కూడా ఉడుకుతూ ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసేసి ఫైనల్ బౌల్ తీసుకుందాం. సో పెస్తో సాస్ని మనం ఇలా బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఆలివ్ ఆయిల్ వేసాను కానీ కొంచెమే వేసాను, ఇంకా పడుతుంది. అసలు ఎంత యమ్మీగా ఉంటుందంటే ఫింగర్ లికింగ్ అంటాం కదా, అలా అన్నమాట. ఇది మనం 1 వీక్ పెట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకొని, కానీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. 1 వీక్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. కానీ నన్ను అడిగితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎప్పుడు బాగుంటుంది. సో ఇలా పెస్తో సాస్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని, అలాగే పాస్తా ఉడికిపోయింది, ఎక్కువసేపు అయితే మరీ మెత్తగా అయిపోతుంది, తీసేద్దాం. పాస్తా ఉడికిపోయాయి అండ్ పెస్తో సాస్ని ఆలివ్ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇదే వేడి ప్యాన్ ఉంది కదా, ఈ వేడి ప్యాన్లో మనం బాయిల్ చేసుకున్న పాస్తాని వేసేసుకుంటాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే పెస్తో సాస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. జస్ట్ ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసి లైట్గా హీట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్తా వాటర్ ఉన్నాయి కదా, వేడిగా ఉన్నాయి కదా, పాస్తా ఉడికించిన తర్వాత వెంటనే ఎప్పుడు వాటర్ పడేయకూడదు. సో ఇలా మనం దేనికైనా యూజ్ చేయాలి అంటే ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇవే హాట్ వాటర్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్గా ఆ బాయిల్ రావాలి. పాస్తా ప్లేట్ తీసుకొని ఇందులో పెస్తో పాస్తా,
బేసిల్ లీవ్తో ఇలా సింపుల్ గా గార్నిష్ చేసుకొని, పార్స్లీ ఉంది కదా, పార్స్లీతో మనం గార్నిష్ చేసుకోవాలి. మనం కొత్తిమీరతో ఎలా చేసుకుంటామో అలా సింపుల్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇలా పార్స్లీతో గార్నిష్ చేసి, ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. అలాగే ఫైనల్గా చీజ్, సో సూపర్ టేస్టీగా ఉండే పెస్టో పాస్తా రెడీ అయిపోయింది. అయితే ఇంకా పెస్టో సాస్ ఉంది కదా, పాస్తాతో పాటు మనకి బ్రెడ్ కూడా సైడ్ ఇస్తాడనమాట, టోస్ట్ బ్రెడ్. ఎందుకు అంటే సాస్తో పాటు బ్రెడ్ కానీ మనం అలా డిప్ చేసుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఫ్రెంచ్ బ్రెడ్, దీన్ని మనం కట్ చేద్దాం. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, డయాగ్నల్గా కొద్దిగా పెస్టో సాస్ని మనం అప్లై చేసుకుందాం. అసలు ఎంత యమ్ ఉంటుందంటే అంత ఎందుకండి, మనం చపాతీలు చేసుకున్నా సరే దాని మీద ఇలా అప్లై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా టోస్ట్ చేస్తే సరిపోతుంది, ఒక సైడ్ సాస్ అప్లై చేస్తే సరిపోతుంది. పెస్టో పాస్తా తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పు, మిరియాలు, వెల్లుల్లి, ప్రాసెస్డ్ చీజ్, నిమ్మరసం, బేసిల్ లీవ్స్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆలివ్ ఆయిల్ కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే పెస్టో సాస్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో పెస్టో సాస్ వేసుకొని ఇంకా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక్కసారి పాన్ పొయ్యి మీద పెట్టుకొని రీహీట్ చేసుకొని బౌల్లో వేసి బేసిల్ లీవ్స్, పార్స్లీ, చీజ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ పెస్టో పాస్తా రెడీ అవుతుంది.